సార్ ఏంటి సార్ ఒక ప్రముఖ ఛానల్‌లో ఈ వైఎస్ భారతి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తా ఉన్నారు. టెలిఫోన్ వేరే వాళ్ళ ఫోన్ నుంచి ప్రముఖ నాయకులతో మాట్లాడుతా ఉన్నారని. అది ఎంతవరకు సత్యం సార్? అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి సార్ దాంట్లో? ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో భారతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెకండరీ లీడర్షిప్తో కానీ ముఖ్యమైన నాయకులు అందరితో ఆనాటి సీఎం, ప్రస్తుత మాజీ సీఎం తన భర్త జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ ఫోన్లతో మాట్లాడుతున్నారు. ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు. అందరితో మాట్లాడి యాక్సెస్ పెంచుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ అర్థంలో, ఆ పత్రిక కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిపోతాడు. అప్పుడు పార్టీ బాధ్యతలు చక్కదిద్దుకోవడం కోసం ముందస్తు ఏర్పాట్లు ఒక యాంగిల్ తీసుకొచ్చారు. రెండో యాంగిల్ ఏంటంటే, ఈ జోక్యం వల్ల, ఇలా భారతి గారు మాట్లాడడం వల్ల మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడిపోయింది. ఏమైపోతుందో, జగన్ గారు అరెస్ట్ అయిపోతాడా, ఏమొస్తుందా, ఇట్లాంటి చర్చ నడుస్తుంది అంటారు. ఒకవైపు జోక్యం చేసుకుంటా ఉంది, రెండో వైపు గందరగోళం ఏర్పడుతుంది. ఈ రెండు వార్తలు వాళ్ళ యాంగిల్లోనే కాసేపు ఆలోచిద్దాం. ఎందుకు రాస్తున్నారనే తర్వాత విషయం. ఫస్ట్ పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు, జగన్ గారు వేరు కదా. సర్వం జగన్మయం, ఇదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుతున్న ఆ పార్టీలో ఒకవేళ జైలుకి వెళ్ళారని వాళ్ళు అనుకున్నట్టే జరిగితే, తన భార్య శ్రీమతి భారతి గారిని యాక్సెస్ పెంచుకోవడం కోసం ఆమె ఎవరికి తెలియకుండా ఏరే నెంబర్ని తీసుకుని మాట్లాడాలనా? ఆ పరిస్థితి అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కీలకమైన లీడర్షిప్ అందరిని కూర్చోబెట్టుకొని జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంతవరకు పార్టీ బాధ్యతలు భారతి గారు చూస్తారు. నాకు ఎలా కోఆపరేట్ చేస్తారో అట్లా కోఆపరేట్ చేసి సర్దుకోండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత యథాతథంగా చేసుకుందాం ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది కదా. భారతి గారు ఏరే నెంబర్ తీసుకొని అందరితో మాట్లాడాలా? అంత అవసరం ఉందా? కాబట్టి మొత్తం జగన్మాయ స్మరణగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఉన్న పార్టీలో తన భార్య తన కోసం తను ప్రయత్నం చేయాలన్నా చెప్పేసిపోతారు కదా. కాబట్టి రాసేదానికైనా ఒక అర్థం ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వెంటనే గందరగోళం ఏర్పడిపోతా ఉంది. ఎందుకు గందరగోళం ఏర్పడుతుంది? వాళ్ళ లెక్క ప్రకారం ఆమె మాట్లాడారు. ఎవరు మాట్లాడుతున్నారు? సెకండరీ లీడర్షిప్తో మాట్లాడుతున్నారంట భారతి గారు. మొదటి లీడర్షిప్కో కాదు, సెకండరీ లీడర్షిప్తో. నిజంగా వాళ్ళు చెప్పిన వార్తే కరెక్ట్ అయితే, అడిగే అవకాశం లేదు, అయితే వైసీపీ కార్యకర్తలో గందరగోళం కాదు, ఆనందమయం అయిపోతారు. ఎందుకని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విమర్శే కేడర్లో జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడట్లేదని ఎమ్మెల్యేలు ఆడవరకే పరిమితం అయిపోతున్నారు, సెకండరీ లీడర్షిప్ మాట్లాడి. ఇప్పుడు వారి శ్రీమతి భారతి గారు వీళ్ళతో మాట్లాడితే అంతకన్నా సంతోషం ఏముంటుంది వాళ్ళకి? ఎట్లా జగన్ గారు మాట్లాడలేదు, వారి శ్రీమతి మాతో మాట్లాడుతూ ఉంది, మేము మా బాధలన్నీ ఆమెకు చెప్తే ఆమె పోయి జగన్ గారికి చెప్తుంది కదా, ఓ పని అయిపోతుంది కదా అని సంతోషిస్తారా, గందరగోళ పడతారా? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఒక సెకండరీ లీడర్స్తో మాట్లాడితే వాళ్ళు ఆనందంగా వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ మంచి చెడ్డలు చెప్పుకుంటారు, వాళ్ళు యాక్సెస్ పెంచుకుంటారు, కానీ గందరగోళం పడతారా? అంటే అంత ఉల్టా. అంటే ఈ మొత్తం వ్యవహారంలో చెప్పదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? రెండు పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు యొక్క యాంగిల్ పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ కారు. ఎందుకు కారు? అక్కడ ఉన్న టెక్నికల్స్ ఏం సెట్ కావట్లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక కేసులో అరెస్ట్ కావాలన్నా, విచారించాలన్నా, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ ఏదైతే పాలసీ డెసిషన్ మద్యం విషయంలో తీసుకుందో, ఆ పాలసీ డెసిషన్స్ కింద మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటే దానికి లింక్ అయి ఉండాలి. అంటే ఆ పాలసీ డెసిషన్ కారణంగానే ఈ తప్పులు జరిగి ఉండాలి. ఎక్కడ అది కనపడదు. ఈ పాలసీ డెసిషన్ ఏంటి? డిస్టిలరీలు ఉంటాయి, ప్రభుత్వ సంస్థ అయినటువంటి బ్రేవరేజ్ కార్పొరేషన్ సారథ్యంలో డిపోలు ఉంటాయి, ప్రభుత్వ షాపులు ఉంటాయి. ఆడి దగ్గర నుంచి డిపోలకు వస్తాయి, డిపోల నుంచి వాళ్ళకి వస్తాయి, అమ్మేస్తారు. ఇది పాలసీ. కాబట్టి దీంట్లో ప్రభుత్వమే అన్ని చేస్తున్నప్పుడు ఇంకా మాల్ ప్రాక్టీస్కి స్కోప్ ఎక్కడుంది? ఎక్కడ విమర్శలకు గురవుతుంది? పాలసీ డెసిషన్లో ఎక్కడ తప్పు ఉంది? ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఇలా ఆరోపిస్తున్న కింద ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగి ఉండింది అనుకోండి, పాలసీకి సంబంధం లేదు కాబట్టి సంబంధం లేదు, ఒకవేళ జరిగి ఎవరైనా లబ్ధి చేకూరున్నారనుకోండి, ఆ లబ్ధిదారులు ఎవరైనా డైరెక్ట్గా జగన్ గారితో ఫైనాన్స్ రిలేషన్స్ ఉండాలి. 1.5 year అవుతా ఉంది కేసు స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు అలాంటిది ఒక్కటన పట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వ్యక్తులకి ఈ లబ్ధిదారులు గుండెలు పోయారని ఎక్కడ లేదు. అసలు డిజిటల్ 20 ఉంటే ఆ 20లో ఒకరిని సజ్జల శ్రీధర్ అని ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన ఏం చెప్పాడు కూడా ప్రపంచానికి చెప్పాలి, ఇంకోరిని అరెస్ట్ అడగాల. లేదా మల్టీ కంపెనీస్, మల్టీ బ్రాండ్స్ వాళ్ళు మమ్మల్ని రానిలేదని మీరు ఆరోపిస్తున్నారు, ఒక్క కంపెనీ ఫిర్యాదు చేయలేదు, ఇంత కేసు 1 year అవుతున్నా.
కాబట్టి ఎక్కడ పాలసీ నష్టం జరిగింది, ఎక్కడ లబ్ధిదారులు ఉన్నారు, ఎవరు పెట్టుబడులు పెట్టినారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. సరే మాకు అధికారం ఉంది, 4 రోజులైనా పెడతాము అని నిర్ణయించుకుంటే భారతి గారు ఎందుకు వస్తారు రాజకీయాల్లోకి? అవసరం ఏమొచ్చింది? ఒక జీరోగా ఉన్న పార్టీ అప్పుడు పార్టీ ఉందా లేదా, బతుకుతామా లేదా అని ఆ రోజుల్లో షర్మిల గారు, విజయమ్మ గారు జగన్ గారి వాయిస్గా ముందుకెళ్లారు. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం, 2014లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి జస్ట్ ఓడిపోయి 60 పైచీలకు ఎమ్మెల్యేలు గెలవడం, ఆ తర్వాత 2019లో అద్భుత విజయం, తర్వాత ఓటమి, మళ్ళీ గెలుస్తాడని నమ్మకం, ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీగా తర్ఫీదు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జైలుకు ఒక రోజు మీరు కావాలని పెట్టి 4 రోజులు పెట్టాలనుకున్నా ఉంటే కొంత రోజులు ఉండి బయటకు వస్తారు. ఆ కొన్ని రోజులు వీళ్ళు నడపలేరు పార్టీని. పార్టీ నడవదా? ములాఖాతుకు పోతారు, ఆయన చెప్పిన సందేశాన్ని ప్రజలకు ఇస్తారు. పెద్ద ఇబ్బంది ఏముంది? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేదానికి ఛాన్స్ కనపల్లా. ఉన్న వాళ్ళనుకున్నట్టు జరిగినా భారతి గారు వచ్చి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పదే పదే భారతి గారిని ఎందుకు ఈ విషయంలో కానీ చాలా విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే, భారతి గారు స్టబన్గా ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాట్లాడినా ఆమె బయట వచ్చి స్పందించదు. ఆమె పని ఆమె చేసుకోబోతుంది, ఆమె మాట్లాడదు. అసలు రాజకీయ పార్టీ వాళ్ళు వితిన్ ద పార్టీ లీడర్స్ తోడు ఆమె మాట్లాడదు. తన భర్తకు సహకారంగా, రాజకీయ సహకారం కాదు, కుటుంబ బాధ్యతలన్నీ తను చూసుకుంటే భర్తకు ఫ్రీ అయిపోతారు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇంతకు మించిన పాత్ర భారతి గారు ఎక్కడ పోషించరు, అలా కూడా చేయరు. మీరు ఎక్కడైనా భారతి గారి సిఫార్సుతో ఎమ్మెల్యే అయినోడు, ఎంపీ అయినోడు ఒక పేరు చెప్పండి చూద్దాం, ఎవరు ఉండరు. కానీ అయినా ఆమె పేరు పదే పదే ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఆమె మాట్లాడకపోవడమే వీళ్ళు బాధ. ఆమె మాట్లాడితే ఆ మాట్లాడే పేరుతో వివాదం చేద్దామని. ఆమె స్పందిస్తే ఎట్లుంటుందో నేను తెలిసింది. ఒక పత్రిక భారతి గారి పేరు ప్రస్తావిస్తే నిజానికి ఆ పత్రిక రాసింది అబద్ధం. భారతి గారు అనే పేరుంది, కానీ ఆ భారతి గారు వేరు. ఆ కంపెనీలో పులివెందులకు సంబంధించిన ఇంకొకరు కుటుంబ సభ్యుడు, పెద్దలు భారతి అనే పేరు ఉంది. కానీ భారతి అనే పేరు దొరికింది కదా, ఈడీ చెప్పింది కదా. అంటే అది కూడా విషయం ఏంటంటే తప్పు చేసి కాదు, ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్, వీళ్ళు చర్చ చేసిన కంపెనీలో ఆ డైరెక్టర్కు ఆ చైర్మన్కి ఏమి ఈ మొత్తం కేసులో ఉందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆ పేరు వాళ్ళు రాసిన వెంటనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని రాసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఆమె నోటీస్ ఇచ్చింది, ఇప్పుడు నిలబడండి. ఇప్పుడు ఆమె నోటీస్ ఇచ్చింది, లీగల్ నోటీస్ ఇచ్చింది, ఇప్పుడు నిలబడండి, ఎస్ మేము రాసింది కరెక్ట్ అని నిలబడరు. కానీ భారతి గారు స్పందిస్తే ప్రత్యర్థి తిరిగి స్పందించలేదు విధంగా ఆమె స్పందిస్తుంది. కాబట్టి ఆమె స్పందన కోరుకోవడం బెటర్ మీరు. కాబట్టి వైఎస్ భారతి గారు ఒక మహిళగా, ఒక ఎంటర్ప్రైనర్గా, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, ఒక కుటుంబంలో భాగస్వామ్యాలుగా ఒక అండగా ఉంటుంది. కానీ ఆమెను తీసుకొచ్చి పదే పదే చేయడం ద్వారా ఏంటంటే ఇరిటేషను, మనం ఏమి చేయలేకపోతున్న బాధ, భార్య కాబట్టి ఆమెను ఇట్లా పేర్లు బదనాం చేస్తుంటే జగన్ గారు కొంత ఇరిటేట్ అవుతాడేమో అని ఒక ఆశ. ఈ మొత్తం వ్యవహారంలో భారతి గారు వచ్చేస్తున్నారనే పేరుతో జగన్ అరెస్ట్ అయిపోతారని తమకు తాము ఆనందపడడం, ఇంతకాలం ఈ స్వల్పకాల ఆనందం. కాబట్టి మొత్తం వ్యవహారంలో వాళ్ళు రాసిన దాంట్లో అర్థం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. వారు ఎట్టయినా సరే 4 రోజులు పెట్టాలనుకున్నా కూడా భారతి గారు రారు. కానీ భారతి గారు రావాల్సిన అవసరం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపట్లేదు. లేనప్పుడు ఈ లేని బాధ్యతలు ఆమె ఎందుకు తీసుకుంటుంది? కానీ ఆమె రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో ఈరోజు అన్ని పత్రికలు ఆపేశారు ఆమె గురించి మాట్లాడడం. రేపు కూడా అట్లే ఉంటుంది. కాబట్టి భారతి గారు స్పందన గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టుగా రాసుకుంటే మీకే గౌరవం, లేకపోతే ఉన్న గౌరవం పోగొట్టుకుంటారు.